దేశ ఐక్యతకు ప్రతీకగా వినాయక చవితి పండుగ నిలుస్తోందని, ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలని, అప్పుడే మనిషి ఆనందంగా ఉండగలరని వక్తలు అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం సాంప్రదాయ రీతిలో బుధవారం రాత్రి నిర్వహించారు. జై శ్రీరామ్, జై జై గణేష అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించి అనంతరం నాగవలి నదిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో దేశంలో ఉండే యువతను ఏకతాటిపై నడిపించేందుకు వినాయక చవితి ఉత్సవాలను మహారాష్ట్రలో ప్రారంభించి దేశమంతా విస్తృతం చేయగలిగారని, అప్పటి వరకు ఎవరి ఇళ్లల్లో వారు మాత్రమే ఈ ఉత్సవాలు చేసుకునేవారన్నారు. కుల, మత, ప్రాంత భేదాలతో సంబంధం లేకుండా దేశంలో పౌరులంతా ఒక్కటిగా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. ప్రతి మనిషిలో ప్రతిభను వెలికి తీసేందుకు వివిధ సాంస్కృతిక పోటీల నిర్వహణ అభినందనీయమన్నారు. ఇండియన్ ఆర్మీ చిన్నారులు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, హైందవ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.